అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మనం సరికొత్తగా రవ్వ పిట్టు తయారు చేద్దాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని పావు కప్పు ఉప్పు శనగలు, అలానే అరకప్పు పంచదార, 4, 5 యాలకులు వేసి మెత్తగా పొడి పట్టుకోవాలి. పొడి అనేది ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేద్దాం. మళ్ళీ అదే మిక్సీ జార్లో అరకప్పు పచ్చి కొబ్బరి కానీ, ఎండు కొబ్బరి కానీ వేసి మెత్తగా పొడి పట్టుకోవాలి. కొబ్బరి పొడి కూడా ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు ఉప్మా రవ్వను వేసి, రవ్వ నేతిలో దోరగా వేగేలాగా వేయించుకోవాలి. వేయగానే ఉండలు కట్టినట్టుగా ఉన్నా కానీ గ్యాస్ తక్కువ పెట్టి వేయిస్తూ ఉన్నామంటే చక్కగా పొడి పొడిగా తయారవుతుంది. ఇలా అయింది అనుకున్నప్పుడు మనం ముందు పట్టి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసి ఒక్కసారి మంచిగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టాలి. మన ఛానల్లో ఇంకా ఈజీగా తక్కువ టైంలో చేసే స్వీట్స్, స్నాక్స్, హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొబ్బరికి ప్యాన్ వేడే సరిపోతుంది. కొబ్బరి వేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టామంటే చల్లారిపోతుంది. ఇలా చల్లారిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు నీళ్లు పోసి రవ్వని చక్కగా తడుపుకోవాలి. నీళ్ళు ఎక్కువగా పోయాల్సిన అవసరం లేదు. పావు కప్పు పోసామంటే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. రవ్వకి నీటిని మంచిగా పట్టించి పక్కన పెట్టేద్దాం. ఇలా కుడుములు వేసే ప్లేట్ కానీ లేదంటే చిల్లులు గిన్నె కానీ తీసుకొని పైన కాటన్ క్లాత్ వేసి మనం తడిపి పెట్టుకున్న రవ్వ పిట్టును వేసుకొని మన వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 1 లీటర్ సుమారు నీళ్లు పోసి మనం తయారు చేసి పెట్టుకున్న రవ్వ పిట్టును పెట్టి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇదైతే చక్కగా ఉడికిపోయిందనమాట. పక్కకి తీసేద్దాం. పక్కకి తీసి ఒక గిన్నెలో వేసుకొని ఉండలేమీ లేకుండా చక్కగా కలుపుకొని మనం ముందు తయారు చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఆ పొడిని వేసి ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. మనం ఎక్కువగా బియ్యంతో పిట్టు తయారు చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా మన వీడియోలో చూపించిన విధంగా రవ్వ, కొబ్బరి మనం వేసిన పొడితో ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.